సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్న బాలికల వసతి గృహం. జమ్మికుంట పట్టణంలోని బాలికల వసతి గృహంలో 40 మంది విద్యార్థులు ఉంటున్నారు. వసతి గృహం సమస్యల వలయంగా మారింది. విద్యార్థులు పలు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. రోజురోజుకి పెరుగుతున్న ఎండల దృష్ట్యా నీటి కొరత ఏర్పడింది. వసతి గృహంలో బోరుల్లో నీళ్లు అడుగంటి వట్టిపోతోంది. గత వారం రోజులుగా సరిపడా నీరు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పై అధికారులు పట్టించుకోవడం లేదు. హాస్టల్ వార్డెన్ లక్ష్మి హాస్టల్కి 1000 లీటర్ల నీటి రమ్మును ఏర్పాటు చేసి మున్సిపల్ కార్యాలయం నుండి ట్యాంకర్లతో నీటిని సేకరిస్తున్నారు. పరీక్షల సమయం అందులో నీటి ట్యాంకర్ ఆలస్యం అవడంతో వసతి గృహానికి సమీపంలో ఉన్న మహిళా వసతి గృహంలో స్నానాలు చేయడానికి విద్యార్థులు వెళ్లారు. గతంలో కూడా నీటి సమస్య తలెత్తగా తాత్కాలికంగా మరమ్మతులు చేశారు. నీటి సమస్య మళ్ళీ మొదటికి వచ్చింది. దీంతో పాటు శుద్ధి మంచినీటి కోసం హాస్టల్లో ఆర్ఓ మంచినీటి శుద్ధి పరికరాలను ఏర్పాటు చేశారు. కానీ నీటిని శుద్ధి చేసే పరికరం రిపేర్కి వచ్చింది. పరికరాన్ని మరమ్మతులు చేయలేదు. దీంతో మంచినీటి కొనుగోలు చేస్తున్నారు. వీరితో పాటు ప్రహరీ గోడ ఎత్తు తక్కువగా ఉండడంతో సమస్యలు ఏర్పడుతున్నాయి. వర్షాకాలం గదులు పైకప్పు నుండి వర్షపు నీరు కారుతోంది. పలు సమస్యలతో విద్యార్థులు నానా తిప్పలు పడుతూ చదువుకుంటున్నారు. విద్యార్థులు మాట్లాడుతూ వారం రోజుల నుండి హాస్టల్లో నీరు లేక ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. వార్డెన్ చొరవ తీసుకుని ట్యాంకర్తో నీటి తెప్పిస్తున్నారని అన్నారు. బోర్లో అసలు బోర్ వస్తలేవా నీళ్ళు అమ్మా వాళ్ళు ఏమైనా అంటారా మరి? మోటార్ ప్రాబ్లం అని మోటార్ రిపేర్ చేయించిన ఫస్ట్. తర్వాత మోటార్ ప్రాబ్లం కాదు, మోటార్ మంచిగానే ఉంది కానీ నీళ్ళు లేవని అర్థమైంది. జూన్లో సిచ్యువేషన్ ఇట్లనే ఉంటే కనుక కంపల్సరీ మాకు మధ్యలో కూడా ఉంటాయి కదండి. మధ్యలో ఆల్రెడీ లెటేసినాము, కంపల్సరీ జూన్లో వేస్తారు. ఇప్పుడు అవును బోర్ ప్రాబ్లం, వాటర్ ప్రాబ్లం, పెద్ద హాస్టల్ అవుతుంది. మరి వాటర్ ఎట్లా మీకు? అక్కడికే వేస్తాను 55 days. హాస్టల్ వార్డెన్ లక్ష్మి మాట్లాడుతూ హాస్టల్లోని బోరుబావులో నీరు అరుగండుతుందని చెప్పారు. విద్యార్థులకు సరిపడా నీళ్లు రావడం లేదని అన్నారు. ఈ సమస్యను పై అధికారులకు తెలిపాను. బోరుబావుని పరిశీలించి అందులో మరోసారి బోరు వేయిస్తామని చెప్పారు. విద్యార్థులు ఇబ్బందులు పడకుండా ట్యాంకర్తో నీటిని తెప్పిస్తున్నాము. ఈరోజు వాటర్ ట్యాంకర్ రావడం ఆలస్యమైంది. పరీక్షా సమయం ఆసన్నమవుతుందని హాస్టల్లో పనిచేసే మహిళలతో సమీపంలోని మహిళా హాస్టళ్లకు విద్యార్థులను పంపించామని చెప్పారు. అధికారులు త్వరగా స్పందించి వసతి గృహంలో బోరు వేయించి విద్యార్థులకు నీటి కొరత రాకుండా చూడాలని కోరారు. అదేవిధంగా హాస్టల్లో నెలకొన్న పలు సమస్యలు పరిష్కరించాలని కోరారు. 5 days అవుతుందండి బోర్ ప్రాబ్లం అయ్యి. కాకపోతే ఫస్ట్ వాటర్ అయిపోయినాయి అనుకున్నాం, మోటార్ ప్రాబ్లం అనుకున్నాము. మోటార్ రిపేర్ చేయించినప్పటికీ కూడా కొన్ని వాటర్ వస్తున్నాయి, అవి సరిపోవట్లేదు అని చెప్పేసి ఒక 1000 లీటర్స్ డబ్బా పెట్టి ట్యాంకర్ ద్వారా తెప్పిస్తున్నాం పిల్లలకు. కాకపోతే ఇవాళ మార్నింగ్ ఎగ్జామ్కి లేట్ అవుతుంది అనే ఉద్దేశంతో కొంచెం ట్యాంకర్ రావడానికి లేట్ అవుతుంది అనేసి ఈ కాలేజ్ దగ్గర ఉన్న ఎస్సీ కాలేజ్ గర్ల్స్ హాస్టల్కి పంపించడం జరిగింది. ఏం ప్రాబ్లం లేదు, మా వర్కర్ కూడా వెంబడి వెళ్ళి మరీ తీసుకురావడం జరిగింది. ఎటువంటి ప్రాబ్లం లేకుండానే చూసుకుంటున్నాము. ఆల్రెడీ హైయర్ ఆఫీసర్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము. ఆ బోరు మొత్తం కంప్లీట్గా వాటర్ రావని తెలిస్తే దాన్ని ఖచ్చితంగా అందులోనే బోర్ వేపియాలనే ఉద్దేశంతో కూడా సార్ వాళ్ళు మాట్లాడడం జరిగింది. మళ్ళీ జూన్ వరకు ప్రాబ్లం లేకుండానే చూసుకుంటాం. దాదాపుగా ఇంకొక 2 రోజులలో సెలవులు వస్తున్నాయి కాబట్టి ఆల్టర్నేట్గా ట్యాంకర్ల ద్వారా తెప్పించడం జరుగుతుంది. వాటర్కి మినరల్ వాటర్ ఏంటంటే అసలు వాస్తవానికి సింటెక్ డబ్బాలకి బోర్ మోటార్ వాటర్ రావట్లేదు కాబట్టి అది కొంచెం పాడైంది. సో ఆల్టర్నేట్గా బయట నుంచి వాటర్ తెప్పిస్తున్నాను, తాగునీరు కొనడం జరుగుతుంది. ఏం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గర్ల్స్ హాస్టల్కి ఏంటంటే ప్రహరీ గోడ హైట్ ఉండాలనేది మాకు మేజర్గా. ఇప్పుడు కడుతున్న బిల్డింగ్స్ అన్నీ కూడా గర్ల్స్ సెక్యూర్డ్గా ఉంటున్నాయి. చుట్టూ పాత బిల్డింగ్ అయిపోయింది. వర్షాకాలం అయితే బిల్డింగ్ ఉరుస్తుంది, వరండా మీద ఉన్న బిల్డింగ్ అయితే ఉరుస్తుంది. వర్షాకాలం ప్రాబ్లమ్గానే ఉంది. వర్షాకాలంలో వాటర్ సమస్యను ఖచ్చితంగా దాన్ని పరిష్కారం చేస్తాము. ఈ 2 రోజులలో సెలవులు వస్తున్నాయి. ఇవాళ ప్రైమరీ ఎగ్జామ్స్ చాలా మంది పిల్లలు వెళ్ళిపోయారు, ప్రైమరీ పిల్లలు వెళ్ళిపోయారు. నెక్స్ట్ రేపు ఒకరోజు ఎగ్జామ్ ఉంది, మండే లాస్ట్ ఎగ్జాము. తర్వాత మేలో కూడా ఒకసారి చెక్ చేసి అప్పటికీ కూడా వాటర్ కంప్లీట్గా బోర్ ఎండిపోయింది, నీళ్లు రావు అని తెలిస్తే ఖచ్చితంగా అందులో బోర్ వేయించే ఉద్దేశం కూడా ఉన్నది. లేదంటే ఇంకో మున్సిపల్ది మిషన్ భగీరథది సంపు కూడా ఉంది, దాన్ని కూడా ఆల్టర్నేట్గా దీన్ని పైనకి ఎక్కించైనా ఏదో ఒక పరిష్కారం అయితే చేసుకుంటాం. వాటర్ ప్రాబ్లం అయితే ఉంచకుండానే చూసుకుంటాము. వీళ్ళు ఎగ్జామ్ కాదు సార్, మొత్తం వాటర్ తక్కువైపోయింది సార్, వాటర్ రావట్లేదు. మరి పిల్లలు అందులో చేస్తుంది సార్, కాలేజ్ చేస్తారు 55 సార్. రెగ్యులర్ లేదు సార్, వాళ్ళు 10th వాళ్ళు వెళ్ళిపోయారు కదా సార్. ఇక్కడ కాలేజ్ చేస్తారు, సౌందర్య మీద వస్తారు.
ఇక్కడికి వెళ్ళి వాడుకోనికి బ్రష్ బాత్రూమ్లకు ఇక్కడ ఈ ట్యాంకర్ వాటర్ అట్లా